నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఏది లభించినా, ఎంతో కొంత లభించినా ఆ లభించిన దానితో సంతృప్తి చెందుతూ బ్రతికినంత కాలం నాది అనే భావన కలగకుంటే మన జీవితం ఆనందదాయకమవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం శుక్లపక్షం, 2025 జూలై 29 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:46. చంద్రోదయం ఉదయం 9:44. చంద్రాస్తమయం రాత్రి 9:59. తిథి పంచమి, రాత్రి 12:49 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం ఉత్తర, రాత్రి 7:26 వరకు. తదుపరి హస్త. కరణము భవ, మధ్యాహ్నం 12:04 వరకు. తదుపరి బాలవ, రాత్రి 12:49 వరకు. తదుపరి కౌలవ. యోగము శివము, రాత్రి 2:58 వరకు. తదుపరి సిద్ధము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:34 నుండి 5:10 వరకు. యమగండం ఉదయం 9:10 నుండి 10:46 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:23 వరకు. తిరిగి రాత్రి 11:15 నుండి 12 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:42 నుండి 6:28 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. అమృత గడియలు ఉదయం 11:41 నుండి 1:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 29 మంగళవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి, రాత్రి 12:49 వరకు ఉంది. తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మంగళవారం పంచమి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం సమయమున ప్రయాణాలు చేయరాదు. వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు కన్యా రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం ఉత్తర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. హస్త నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు
అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. శ్రావణ మాసంలో మంగళవారాలకి ఒక ప్రత్యేకత ఉంది. మంగళవారం నాడు మంగళగౌరీదేవిని పూజిస్తారు. అది ఏ విధంగా పూజిస్తారు? మంగళగౌరి వ్రతానికి సంబంధించిన వివరాలు మనం షార్ట్ వీడియోలో తెలుపుకున్నాము. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈరోజు ప్రత్యేకతలు. నాగపంచమి. స్కందపురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించారు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజలు చేయాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పపూజలు జరుగుతాయని వరమిచ్చారు. ఈరోజు సంతాన భాగ్యం కోసం ఈ పంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకోవాలి. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప నాగదోషాలు తొలగుతాయి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కౌరవులు మాయాద్యూతములో జయించిన పాండవ రాజధాని ఇంద్రప్రస్థనం. ఈరోజు ప్రశ్న. మెరుపు యుద్ధ ప్రవీణురాలైన పాండవ పట్టమనిషి ఎవరు? సింధు, ద్రౌపది, శిఖండి, సాత్వికి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. గతం గుర్తుకు తెచ్చుకొని ఉత్సాహంగా గడుపుతారు. వృషభ రాశి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే సమయం. మిథున రాశి. మీ సంఘ సేవకు ప్రశంసలు అందుతాయి. కర్కాటక రాశి. కొన్ని బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సింహరాశి. మొదలుపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. కన్య రాశి. సేవా కార్యక్రమాలలో మీ వంతు పాత్ర పోషిస్తారు. తులారాశి. పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. వృశ్చిక రాశి. ఆలోచనలపై సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. ధనుస్సు రాశి. ముఖ్యమైన పనిలో అవాంతరాలు అధిగమిస్తారు. మకర రాశి. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. కుంభరాశి. జీవిత లక్ష్యాలను సాధించేందుకు మరింత కృషి చేస్తారు. మీనరాశి. పెండింగ్ వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.